సమ్మక్క సారలమ్మ జాతర గురించి విశిష్టత గురించి మనతో పాటు మాట్లాడడానికి పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ జాతర కేవలం ఆదివాసీల జాతర, ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర అయినా కానీ ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయమ్మా. అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 బుధవారం రోజున కన్నపల్లి నుంచి సారలమ్మను జనవరి 28 రోజున కన్నపల్లి నుంచి సారలమ్మను గోవిందరాజును పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠిస్తాము. మరలా గురువారం పూట సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కుంకుమంది రూపంలో అమ్మవారి బండారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత శుక్రవారం పూట ఈ నలుగురు గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే గత జాతరతో పోల్స్తే ఈ జాతర అంగరంగ వైభవంగా మన గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పోయినసారి ఈ గుడి ప్రాంగణం అనేది చాలా చిన్నగా ఉండేది, భక్తుల తాకిడి అధికంగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయ్యేది. అట్లా కాకుండా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులు పక్క పక్కన ఉండేది. అట్లా ఉండడం వల్ల ఒక క్రమం నుంచి వచ్చే భక్తులకు మాత్రమే నలుగురు దర్శనం కలుగుతుంది, ఒక సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి దర్శనం కలగట్లేదు. అట్లా అని మీ పూజారుల నిర్ణయం ప్రకారమే ఇక్కడ మార్పులు చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులని వరుస క్రమంలో పెట్టాము. అట్లా కాకుండానే ఇంకా ఈ గుడి ఇంకా పెద్దగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకటేసారి 10,000 మంది భక్తులు దర్శించుకునే విధంగా ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇటు చూస్తే ఇటు సారలమ్మ చరిత్ర, ఇటు సమ్మక్క చరిత్ర, గోవిందరాజు పగిడిద్దరాజు చరిత్ర, అట్లా కాకుండా ఇటు పూజారులు ఏ అయితే వంశస్థులు ఉన్నారో ఈ సిద్ధబోయిన, కాక, పెనుక, దబ్బగట్ల వంశస్థుల చరిత్ర, అట్లానే కాకుండా ఈ ఆదివాసుల జీవన విధానము, ఆదివాసుల కట్టుబాట్లు, ఆదివాసుల ఆచారాలు ఈ గుడి ప్రాంగణంలో మనం చూడడం జరుగుతుందమ్మా. అంటే బెల్లాన్ని బంగారం అనడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అంటే మన ఇంట్లో చూస్తే మన పిల్లలైనా కానీ ఎవరినైనా కానీ మనం బంగారు కొండను అభివర్ణిస్తాం కదా. అట్లాగే ఏంటంటే సమ్మక్కకు పగిడిద్దరాజు బంగారు కొండ అన్నట్టు. అందుకని భక్తులు తీసుకొచ్చే మొక్కు అంటే బంగారాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత, అంటే మా బెల్లాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత అది బంగారంగా మారుతుందని అంటే ఆయనకు చిహ్నంగా భావిస్తారు. అంటే మనం ముద్దాడతాం కదా ఇంట్లో, మనకు ఇష్టమైన వాళ్ళు ఉంటే బంగారు కొండ, బంగారం అని. అట్లా సమ్మక్క పగిడిద్దరాజుని అలా పోల్చుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు ఏదైతే బెల్లాన్ని తీసుకొచ్చి సమర్పించిన తర్వాత అది బంగారంగా మారుతుందని నానుడమ్మ. అంటే ఈ బంగారాన్ని ఏం చేస్తారు? భక్తులు సమర్పించిన ఈ బెల్లాన్నంతా ఏం చేస్తారు తర్వాత? చాలా వరకు భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇంకేదైనా ప్రసాదం మిగిలినట్టయితే దాన్ని మళ్ళా రీసైక్లింగ్ పంపించడం జరుగుతుంది. లేదా స్వీట్స్ అయినా కూడా అంటే పడేయకుండా దాన్ని మరలా ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళా ఎన్ని టన్నులు వస్తుంది అనుకుంటున్నారు అసలు మనకి జాతర టైం వరకు? దాదాపు 70 అంటే 1,00,000 టన్నులు దాటొచ్చమ్మా. కానీ చాలా వరకు ఇక్కడ కింద పడి తొక్కుడు అవుతుంది కదా, అలా చాలా వేస్టేజ్ అవుతుంది. అయితే మరి ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వస్తారని మీ అంచనా? ఇప్పటికే తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు, లక్షలలో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే అందరికీ మీడియా ద్వారా వెళ్ళిపోయింది. అంటే గుడి మార్పు అదొకటి మెయిన్ అన్నట్టు. గద్దెలలో అమ్మవారి జీవిత చరిత్ర ప్లస్ ఈ పూజార్ల చరిత్ర చెక్కుతున్నారని ఆల్రెడీ పబ్లిసిటీ జరిగింది. భక్తులు చాలా మంది అధికంగా వస్తున్నారు. దగ్గర 3 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే. అంటే అభివృద్ధి పనులు ఇంకా కంప్లీట్ కాలేదు, అయితే జాతరకు కూడా చాలా సమయం ఉంది. మరి ఈ అభివృద్ధి పనులు ఈ లోపుగా పూర్తవుతాయి అనుకుంటున్నారా? కంపల్సరీ అవుతాయి. ఏంటంటే మహాజాతర 15 రోజుల ముందే అంటే అందరికి డెడ్ లైన్ పెట్టిందమ్మా. జనవరి 10 లోపు వర్క్స్ అన్ని కంప్లీట్ కావాలని. చూస్తే మాత్రం అన్ని దగ్గర పడ్డాయి, చాలా వర్క్స్ దగ్గర పడ్డాయి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు శానిటేషన్ వాళ్ళు కానీ, ఇటు రోడ్డు వాళ్ళు కానీ ఇక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులన్నీ త్వరగా చేస్తున్నారు. వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఇక్కడ ముఖ్యంగా మన సీతక్క గారు, ఇంకోటి మన సురేఖమ్మ గారు, అట్లా ట్రైబల్ మినిస్టర్ గారు, ఈ వర్కులు చేపట్టిన శ్రీనివాసన్న గారు మరీ ఆర్డర్స్ ఇచ్చిందమ్మా. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి పైనుంచి ఆర్డర్స్ వస్తే కంపల్సరీ పనులు చేయాలి, జాతర 10-15 రోజుల ముందే వర్క్స్ కంప్లీట్ చేయాలని వాళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయమ్మా. అందరూ కంప్లీట్ గా వర్క్ చేస్తున్నారు. అట్లే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు కూడా ప్రతి క్షణం ఇక్కడే ఉండి డే అండ్ నైట్ ఉండి పనులను వీక్షిస్తున్నారమ్మా.
సో అదనమాట ఏంటంటే ఈ అభివృద్ధి పనులు అనేవి కంప్లీట్ అవుతాయి. ఇంకా జాతరకి చాలా సమయం ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు. ఏవి 4 గద్దెలైతే లైన్‌గా పెట్టారో వరుసగా ఒకదాని ఎదురుగా ఒకటైతే పెట్టారు. అవి కూడా ఈ గద్దెలు కూడా మీకు చూపిస్తాను. అయితే ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఏంటంటే ఆయన పూజారి గారు మనకు చెప్పినట్టు వన దేవతల సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల సాంప్రదాయం ప్రకారం వారు ఏమేమి వాడతారు పనిముట్లతో సహా ఇక్కడ గోడల ప్రాంగణాలపై చెక్కారనమాట. చాలా స్పష్టంగా బయట వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిగా వీటిని అయితే చెక్కడం జరిగింది. ఈ ప్రాంగణం కూడా మీకు అంతా చూపిస్తాను. భక్తులైతే ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పాలి. అందులో ఇది బుధవారం. ఇక్కడ ఏంటి అంటే స్పెషల్‌గా బుధవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవార్లకి ముఖ్యమైన రోజు. సో, ఈ వారాల్లో ఎప్పుడు భక్తులు అమ్మవార్లని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు.